ఏలూరు జిల్లా జీలుగుమల్లి నుండి మక్కినవారిగూడెం వరకు సుమారు 3 కోట్ల నాబార్ల నిధులతో బీటీ రోడ్డుకు శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్, పోలవరం ఎమ్మెల్యే సిర్రి బాలరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా ఈ రహదారి అధ్వాన స్థితిలో ఉండి స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అయితే ఏ ప్రభుత్వం కూడా ఈ సమస్యపై దృష్టి పెట్టలేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ ట్రైడ్ కార్ చైర్మన్ బోరగం శ్రీనివాసులు, జనసేన జిల్లా కార్యదర్శి గడ్డమణుగు రవికుమార్, మండల అధ్యక్షులు పసుపులేటి రాము, టీడీపీ మండల అధ్యక్షులు సుంకవెల్లి సాయి, కూటమి నాయకులు పాల్గొన్నారు. తీసుకొచ్చి చేయడం అనేది చాలా అదృష్టకరమైన విషయం. ప్రజలందరూ కూడా చాలా సంతోషిస్తున్నారు. గత ప్రభుత్వాల వైఫల్యాల వల్ల రోడ్లు ఏ విధంగా ఉన్నాయో మనందరికీ తెలుసు. కానీ ఇప్పుడు ఎక్కడా కూడా ఆ విధంగా లేకోకుండా ఎన్డీఏ కూటమి వచ్చిన సంవత్సర కాలంలో సుమారు నియోజకవర్గంలో 57 కోట్ల రూపాయలతో రోడ్లు నిర్మించడం అనేది రోజు సీఎం చంద్రబాబు నాయుడు గారి, పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే సాధ్యం. ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇంకెన్నో మాకు సహాయ సహకారాలు ఎంపీ గారు అందించాలని, మేము నియోజకవర్గాన్ని వరగన్ గారు మేము ఇంకా డెవలప్మెంట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏ పని ఉన్నా కూడా ఎమ్మెల్యే గారితో మేము రెగ్యులర్ గా టచ్ లో ఉన్నాం. ఏ పని ఉన్నా కూడా చేస్తున్నాం. పోలవరం సంబంధించి ఇవాళ ఎలాంటి పని ఉన్నా కూడా పోలవరంలో మాకు ఎప్పుడు కూడా ఎందుకో ఫస్ట్ నుంచి పోలవరం కాన్స్టిట్యున్సీ అంటే కొంచెం ఇంట్రెస్ట్. ఎలక్షన్ క్యాంపెయినింగ్ నుంచి కూడా పోలవరం కాన్స్టిట్యున్సీ అంటే ఇంట్రెస్ట్. ఎక్కువ కూడా పోలవరం కాన్స్టిట్యున్సీలో తిరుగుతుంటాం మేము. అదే రకంగా పోలవరం అభివృద్ధి చెందాలి, పోలవరం